హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి. సో ప్రజెంట్ చూడండి మా రూమ్ అయితే ఎలా ఉందో. సో ఇప్పటికి మేము వేరు కాపురం పెట్టేసి 10 డేస్ అవుతుందండి. సో మా ఈ 10 డేస్ ఎలా గడిచిపోయాయో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, మేము అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటండి. అసలు మేము ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మా 10 డేస్ ఇలా జరుగుతాయని. సో అంటే ఫ్రెండ్స్, మేము కార్తీక పౌర్ణమికి ముందు రోజు పాల్పొంగించుకున్నాం కదండి. సో ఇక నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమికి సో మా బావ అయ్యప్ప మాల వేసుకున్నాడని చెప్పా కదా. సో గుళ్ళో స్వాములకి సద్ది అండ్ అయ్యప్ప స్వామికి అభిషేకం అయితే చేయించారనమాట. సో అందుకని ఇక మేము ఆ రోజు మొత్తం టెంపుల్లోనే స్పెండ్ చేసామండి. సో ఆ రోజు ఇక వంట వార్పు కూడా ఏం లేదండి. ఓన్లీ మా చిన్నిగాడికి పాలు వేడి చేయడం తప్పించి మిగతా ఏం లేదనమాట. సో మొత్తం టెంపుల్లోనే గడిచిపోయింది కదా. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చేసాను అనేది చెప్తానండి. ఒక 4-5 డేస్ వెనక రావాల్సిన పీరియడ్ అయితే ముందే వచ్చేసిందండి. ఇక అందుకే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ చేసేసాక ఇంకా శారీస్ సేల్ చేయడానికి శారీస్ అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఇక్కడే దాదాపు సగం శారీస్ని అయితే సేల్ చేశానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంగిల్స్ అన్బాక్సింగ్ వీడియో చేస్తుంటే మా చిన్నగాడు వచ్చేసాడు అనమాట. సో వాడు ఇప్పుడిప్పుడే ఫోన్కి కొంచెం అలవాటు అవుతున్నాడండి. ఫోన్లో వాడి ఫేస్ని వాడే చూసుకొని సో సంబరాలు పడుతున్నాడు అనమాట. అది కాదు, అది చూసుకుంటూ నవ్వుతుంటది. పియామా పియామా ఏది పియామా ఇలా పిన్నావాలంట. పియా ఉందల్లా నన్నేం మమ్మీ కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా బ్యాంగిల్ బిజినెస్ వీడియో చూడకుంటుంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఒక 1 వీక్ వరకు ఉన్నామండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ శారీస్ అండ్ ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ వేరు కాపురంతో సో మాటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని సో ఇక ఒక 1 వీక్ అయితే ఉన్నామండి. సో 1 వీక్ తర్వాత సో మళ్ళీ మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో లగేజ్ ఎక్కువ ఉంది కదా అని మేమైతే బస్కి వెళ్ళిపోయాం. మా బావ సో ఈ బ్యాంగిల్స్ని శారీస్ని బండి మీద తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాడండి. సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. సో మా బావ బయట వేసిన బెడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసాడనమాట. సో కాకపోతే ఈ బెడ్ వేసాక అసలు నడవడానికి అయితే ప్లేసే లేదనమాట. ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇడిచిన బట్టలు చాలా ఉండే కదండి. ఇక వాటన్నిటిని అత్తమ్మే వాష్ చేసేసి ఇలా మూటలు అయితే కట్టు పెట్టేసింది అనమాట. సో అత్తమ్మ కూడా అర్థం కాలేదు ఎక్కడ చదరాలో. అండ్ ఇక ఈ గిన్నెలు కూడా ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ సెల్ఫ్లో అయితే పెట్టేసిందండి. ఇక ఈ గ్యాస్ స్టవ్ పొయ్యి అన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి వంటగదిలో అయితే పెట్టేశారనమాట. సో ఇక నాకైతే ఎందుకో ఇలా అయితే నచ్చలేదండి. సో ఇప్పుడే ఇంత ఇరకాటం ఉంటాయి, ఇక మళ్ళీ గ్యాస్ స్టవ్ అండ్ పొయ్యి ఇవన్నీ వస్తే ఇంకా ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశంతో ఇక మళ్ళీ సదరడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మా బెడ్ని బయట పెట్టేసినా బయట కూడా ప్లేస్ లేదండి. సో ఇక బెడ్ ఎక్కడ ఖరాబ్ అవుద్దు అని సో ఇంట్లోనే ఇప్పుడు మేము ఆ సెల్ఫ్లకి దాన్ని ఫోల్డ్ చేసి ఆనించాలనుకుంటున్నాం అనమాట. ఇది అందుకే ఆ సెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ తీసేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా బావ ఉన్నప్పుడే నేను ఇలాంటి పెద్ద పనులు అయితే చేయించుకుంటానండి. సో ఈ కవర్లో ఉన్న స్నాక్స్ అయితే మేము ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ మా షాప్లో నుంచి అయితే తీసి ఇచ్చేసింది అనమాట. ఇక మేము ఇక్కడ పని చేస్తుంటే వాడు అటు ఇటు తిరుగుతుంటే కాస్త ఇబ్బంది అవుతుందని ఇక వాడికైతే మా బావ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడనమాట. ఇక వాడు వెళ్ళి తింటూ ఆడుకుంటాడని. మా చిన్నగాడి దృష్టి అంతా మేము వీడియో రికార్డ్ చేస్తున్న ఫోన్ పైనే ఉందండి. సో ఒక సెల్ఫీ కెమెరాతో అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో అందులో మేము అందరం కనిపిస్తున్నాం కదా. సో ఇక అందుకే వాడి దృష్టి అంతా ఫోన్ పైపే వెళ్తుంది అనమాట. ఫోన్ని తదేకంగా చూస్తూ దాన్ని తీసుకోబోయాడు అనమాట. ఇక అందుకని నేను మా బావని సో వాడటు కిటికీకి వెళ్ళకుండా ఆ మిషన్ అయితే ఇటు పక్కకు జరపమని చెప్పేశానండి. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ షెల్ఫ్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. సో ఇవన్నీ వచ్చేసి కొన్ని డిజైనర్ బ్లౌజులు అండ్ కొన్ని పాలిస్టర్ లైనింగ్లు అండ్ కొన్ని శారీస్ ఇవన్నీ నేనైతే ఫ్రీగా మా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నానండి. సో నేను సేల్ చేసుకుంటానని. అండ్ కొన్ని క్లాత్స్ ఏమో డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటానని తెచ్చుకున్నానండి. సో ఇక మా ఇంట్లో మొత్తం బట్టలే కనిపిస్తాయండి. ఎందుకంటే ఇక నేను అమ్మే శారీస్ సో అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్లాత్స్, నేను డ్రెస్సులు డిజైన్ చేద్దామని తెచ్చిన క్లాత్స్ ఇవన్నీ కలిపి ఇక మా ఇంట్లో ఎక్కువ క్లాత్సే కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, మా బావ అయితే బెడ్ని కటింగ్ టేబుల్ని జరిపేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాడండి. ఇక నేను చిన్నగాడను సో మిగతాది మొత్తం మేమైతే సదరాలన్నమాట. సో
సో ఈ కటింగ్ టేబుల్పై అయితే సో నేను ఇంట్లో ఉన్న ఒక బెడ్షీట్ని అయితే వేసానండి. సో దాన్ని అయితే మేము వాడట్లేదనమాట. సో ఇప్పుడు కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇంటి నిండా బట్టలే కనిపిస్తున్నాయి కదా. అటు విండో దగ్గర వైట్ కలర్ కవర్లో కనిపిస్తున్నాయి కదండి. సో అవి వచ్చేసి నేను తెచ్చిన శారీస్ అవన్నీ. సో ఆ సంచిలో బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. సో అండ్ ఆ బ్లూ కలర్ కవర్ కనిపిస్తుంది కదండి. సో అవన్నీ నేను స్టిచ్ చేయాల్సినవి అనమాట. సో ఇప్పుడు నేను సదిరేవి ఇంట్లో కొన్ని పాత బట్టలు కూడా ఉంచేసానండి. సో నాకు ఎందుకు పారేయడం ఇష్టం ఉండదన్నమాట. అండ్ అలాగే నేను ఇందాక చెప్పా కదండి, బ్లౌజ్లు, లైనింగ్లు, సో అవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇక మా చిన్నిగాడి దృష్టి మొత్తం ఫోన్ వైపే పోతుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు దాన్ని పుంజుకుందామా అని అయితే వాడైతే చూస్తున్నాడండి. సో కానీ నేను మరిపిస్తున్నాను అనమాట వీడియో షూట్ చేయాలన్న ఉద్దేశంతో. ఇవన్నీ ఇందాక దాకా సెల్ఫ్లో ఉన్నాయి కదండి. సో ఇప్పుడు ఆ సెల్ఫ్లు క్లోజ్ అయిపోయాయి కదా బెడ్ వల్ల. ఇక అందుకే వీటిని నాకు ఎక్కడ సదరాలో అర్థం కాక సో ఇక్కడికైతే షిఫ్ట్ చేశాను అనమాట. సో ఫైనల్గా మొత్తాన్ని అయితే ఆ కటింగ్ టేబుల్లోనే దూర్చేసానండి. అమ్మయ్య, వాడికి ఫోటో ఆల్బమ్ అయితే కనిపించిందండి. సో ఇక వాడికి ఫొటోస్ చూడడం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇక అవి చూస్తున్నంతసేపు నన్ను అయితే డిస్టర్బ్ చేయడండి, చాలా బాగా ఆడుకుంటాడండి. సో ఇక వాడు ఆ పనిలో ఉంటే మనం ఈ పని చేసుకోవచ్చు కదండి చాలా ఫాస్ట్గా. అమ్మయ్య, బట్టలు మూటలు మొత్తం సదరడం అయిపోతే సో ఆల్మోస్ట్ క్లీన్గా అయిపోయినట్లు లెక్కేనండి. సో ఇవి వచ్చేసి మా చిన్నగడ ఆట వస్తువులు అనమాట. సో ఇవి ఏముండో తొందరనే అయిపోతాయి. సో ఇక బట్టలు చదరడమే చాలా కష్టం అనమాట. రిషా వామోడు రిషి గారిని కూడా గుర్తుపెట్టిన బంగారం బావా అమ్మ ఆల్మోస్ట్ ఇల్లు సదరడం అయిపోయింది కదండి. ఇక అందుకని ఒక్కసారి ఇల్లు ఊకేసి తుడుద్దాం అనుకున్నాను. అందుకోసం అని మా చిన్నగాడి దగ్గర నుంచి ఆల్బమ్ తీస్తుంటే సో వాడు వద్దని ఏడుస్తున్నాడు అనమాట. ఇక అందుకే ఒక పక్కకు పెట్టేసి సో చెత్త అంతా నేను బయట తీసుకొద్దామని వెళ్ళి వచ్చేసరికి మా చిన్నగాడు ఊపుతున్నాడు అనమాట. సో నాకు ఏదో హెల్ప్ చేసినట్టు. సో ఇంకాస్త లేట్ చేయడానికి ఇక నేను వాడి దగ్గర నుంచి కొరక తీసుకొని నేనైతే ఇక ఊపడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు వాడి దృష్టి వచ్చేసి మళ్ళీ ఫోన్ మీద పడదనమాట. సో ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ ఫోన్ తీసుకుందాం అన్నట్లే ఉందండి వాడిదైతే. ఇక ఇల్లు అయితే చేశానండి. సో ఇప్పుడు కూడా అంత సాటిస్ఫైడ్ అయితే లేదనమాట. సో ఇంకా సదరాల్సింది ఉందండి. సో ఈ రోజుకైతే ఇక్కడికి చాలండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా చిన్నగాడు వచ్చేసి ఇక నేను బ్యాగ్స్ పెట్టా కదా, ఇక దాని మీద వచ్చేసి కూర్చొని మంచిగా టీవీ అయితే చూస్తున్నాడండి. మా ఫస్ట్ 10 days అయితే ఇలా జరిగిందండి. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.